ఎలక్ట్రిక్ స్కూటర్లు అందజేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. 18 సంవత్సరాల పైబడిన చదువుకునే యువతుల కోసం ఈ పథకాన్ని ప్రవేశపెట్టబోతున్నట్టుగా తెలుస్తోంది. పథకం అమలుకు విధి విధానాల రూపకల్పన చేస్తోంది ప్రభుత్వం. పథకానికి ఏమైనా షరతులు విధిస్తారా, లేక చదువుకునే అమ్మాయిలందరికీ ఇస్తారా, లేదా ఇంట్లో ఒక్కరికే ఇస్తారా, లేకంటే ఇద్దరు ముగ్గురు ఉంటే అందరికీ ఇస్తారా? ఇలాంటి సందేహాలన్నీ కూడా అధికారులు నివృత్తి చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదు ప్రభుత్వం. 6 గ్యారంటీల అమల్లో భాగంగా ఇప్పటికే మహిళలకు ఉచిత ప్రయాణం, 200 యూనిట్ల ఉచిత విద్యుత్, రైతు రుణమాఫీ, ఆరోగ్యశ్రీ, 10 లక్షలకు పెంపు అమలు చేస్తుంది ప్రభుత్వం. తాజాగా మరో గ్యారంటీ అమలు దిశగా ప్రభుత్వం ముందడుగు వేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. త్వరలో ఎలక్ట్రిక్ స్కూటర్లు 18 సంవత్సరాల పైబడిన చదువుకునే యువతుల కోసం ఎలక్ట్రిక్ స్కూటర్లు అందించే పథకం అమలుకు కసరత్తు చేస్తున్నట్టుగా తెలుస్తోంది. పథకం అమలుకు విధి విధానాల రూపకల్పన ప్రభుత్వం చేస్తున్నట్టుగా తెలుస్తుంది. మధు జైన్ అవుతున్నారు. మధు, యువతుల కోసం ఎలక్ట్రిక్ స్కూటర్లు అందించే పథకానికి ప్రభుత్వం తుది మెరుగులు దిద్దుతున్నట్టుగా తెలుస్తోంది. ఈ పథకం అమలుకు విధి విధానాల రూపకల్పన చేస్తున్నట్టుగా కూడా తెలుస్తోంది. దీనికి సంబంధించి ఎలాంటి షరతులు విధించే అవకాశం ఉంది? అసలు ఈ పథకం అమలుకు సంబంధించి ప్రభుత్వం ఏదైనా గ్యారంటీ ఇచ్చే అవకాశం ఉందా? ఈ పథకం అమలు చేసే అంశానికి సంబంధించి ప్రభుత్వం కట్టుబడి ఉందనుకోవచ్చా? ఎగ్జాక్ట్లీ ఎన్నికల సమయంలో ఇచ్చినటువంటి హామీలను ఒక్కొక్కటిగా నెరవేర్చాలనేటువంటిది కాంగ్రెస్ ప్రభుత్వం ఆలోచనగా కనిపిస్తా ఉంది. మనం చూస్తాం 6 గ్యారంటీలు రాష్ట్ర వ్యాప్తంగా చర్చ జరిగింది. 6 గ్యారంటీలను యాజ్ పక్క రాష్ట్రాలు కూడా ఒకానొక సందర్భంలో కొంచెం డిఫరెంట్ స్కీమ్స్ తీసుకొచ్చినప్పుడు కూడా కాపీ కొట్టినటువంటి సందర్భం కనిపించింది. ఫస్ట్ కర్ణాటక, తర్వాత ఇప్పుడు తెలంగాణ తర్వాత ఆంధ్రప్రదేశ్ లో జరిగినటువంటి ఎన్నికల్లో కూడా ఇదే విధమైనటువంటి గ్యారంటీలను, తర్వాత స్కీమ్స్ ని ప్రజలకు అందుబాటులోకి తీసుకొస్తాము అధికారంలోకి వస్తే అనేటువంటిది వాళ్ళు హామీ ఇచ్చారు. తెలంగాణలో అయితే ముఖ్యంగా 6 గ్యారంటీలతో పాటు ఇంకా కొన్ని యాడ్ ఆన్ సంబంధించి ఇప్పుడు కళ్యాణ లక్ష్మిలో ఏ రకంగా అయితే ఇచ్చేటువంటి లక్ష్యంతో పాటు తులం బంగారం ఇస్తామన్నారో, ముఖ్యంగా మహిళలను టార్గెట్ గా తెలంగాణ కాంగ్రెస్ ఎక్కువగా మొన్న ఎన్నికల్లో ప్రజాకర్షక పథకాలు ప్రవేశపెట్టింది. అందులో 18 సంవత్సరాల పైబడినటువంటి యువతులకు స్కూటీలు ఇస్తామనేటువంటి ఒక ప్రధానమైనటువంటిది. ఎందుకంటే దాదాపు అందరికీ ఓటు హక్కు వస్తుంది. 18 సంవత్సరాల తర్వాత ఓటర్గా నమోదవుతారు. తర్వాత చదువుకునేటువంటి అమ్మాయిలు ఉంటారు, తర్వాత డిగ్రీ, పీజీ చేసేటువంటి ఉన్నత చదువుల కోసం చదువుకునేటువంటి అమ్మాయిలందరికీ కూడా స్కూటీలు ఇస్తాము అనేటువంటిది. అది కూడా ఎలక్ట్రిక్ స్కూటీలు, పెట్రోల్ అవసరం లేకుండా ఛార్జింగ్ చేసుకుని స్వతహాగా నడుపుకునేటువంటి స్కూటీలు ఇస్తామని చెప్పారు. అది ఇప్పుడు ఇంప్లిమెంట్ చేయడానికి సంసిద్ధత వ్యక్తం చేస్తా ఉన్నారు. సో జనరల్ గా కూడా ఆ 2 వీలర్ నడపాలంటే మేజర్ అయిన తర్వాత డ్రైవింగ్ లైసెన్స్, వీటన్ని దృష్టిలో పెట్టుకుని పథకాన్ని అమలు చేస్తామని చెప్పారు. ఇప్పుడు దానిపైన రూపకల్పన చేస్తా ఉన్నారు. అంటే కాకపోతే ఎవరికి ఇస్తారు, విధి విధానాలు ఏంటి అనేటువంటిది, అంటే రేషన్ కార్డు ఉన్న వాళ్ళకి ఇస్తారా, లేదంటే చదువుకునేటువంటి విద్యార్థులందరికీ ఇస్తారా, విద్యార్థినులకు, లేదంటే కేవలం ప్రభుత్వ సంబంధించినటువంటి ఆర్గనైజేషన్ లో అంటే స్కూళ్ళు, కాలేజీల్లో చదువుకునేటువంటి విద్యార్థినులకు ఇస్తారా అనేటువంటిది తెలియాల్సిన అవసరం లేదు. ఒకవేళ అవన్నీ కాకుండా చదువుకునే అందరి బీపీఎల్ కార్డు ఉన్నటువంటి అందరికీ ఇవ్వాలనుకుంటే, ఇంట్లో ఒకవేళ ఇద్దరు అమ్మాయిలు ఉంటే, చదువుకునేటువంటి ఉన్నత చదువుల కోసం ప్రిపేర్ అవుతున్న అమ్మాయిలు ఉంటే వారి ఇద్దరికి ఇస్తారా, ఇంట్లో ఒకటే రేషన్ కార్డు ప్రాతిపదికన ఒకటి ఇస్తారా అనేటువంటిది తేలాలి. ఇప్పటికే 6 గ్యారంటీలకు సంబంధించిన దాంట్లో 3 ప్రధాన హామీలు అమలు చేస్తా ఉన్నారు. 200 యూనిట్లకు సంబంధించిన ఉచిత విద్యుత్ కావచ్చు, తర్వాత ఆరోగ్యశ్రీ కావచ్చు, తర్వాత ఉచిత బస్సు ప్రయాణం మహిళలందరికీ. ఇలా మహిళల టార్గెట్ గానే ఉన్నాయి. ఉచిత సిలిండర్, సబ్సిడీ సిలిండర్ కావచ్చు, ఇందిరమ్మ ఇళ్ల పేరిట ఇచ్చే ఇల్లు కావచ్చు, ఇవన్నీ కూడా మహిళలకు దృష్టిలో పెట్టుకొని ఇస్తా ఉన్నారు. సో ఇది కూడా మళ్ళీ ఒకసారి మహిళలను ఆకర్షించే పథకం. దీన్ని తెరపైకి తెచ్చే ప్రయత్నం చేస్తా ఉన్నారు. వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల లోపల దీనిపైన ఒక విధి విధానాల కసరత్తు చేస్తే ఎలా ఉంటుంది అనేటువంటి ప్రభుత్వ ఆలోచనగా కనిపిస్తా ఉంది. రామ్, రైట్, ఎస్, థ్యాంక్ యూ మధు. 6 గ్యారంటీలో ఒక్కో హామీ అమలుపై దృష్టి సారిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం తాజాగా త్వరలో ఎలక్ట్రిక్ స్కూటర్లు అందజేసే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. 18 సంవత్సరాల పైబడిన చదువుకునే యువతుల కోసం ఈ పథకం అమలు చేసే అవకాశాలున్నాయి. పథకం అమలుకు విధి విధానాల రూపకల్పన చేస్తోంది. పథకానికి ఏమైనా షరతులు విధిస్తారా, లేక చదువుకునే అమ్మాయిలందరికీ ఇస్తారా, ఇంట్లో ఒకరికే ఇస్తారా, ఇద్దరు ముగ్గురు ఉంటే అందరికీ ఇస్తారా? ఇలాంటి అంశాలకు సంబంధించి ఇంకా పూర్తి స్థాయిలో కసరత్తు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. అధికారికంగా ఎలాంటి ప్రకటన అయితే ప్రభుత్వం చేయలేదు. 6 గ్యారంటీ అమల్లో భాగంగా ఇప్పటికే ఉచిత ప్రయాణం మహిళలకు, 200 యూనిట్ల ఉచిత విద్యుత్, రైతు రుణమాఫీ, ఆరోగ్యశ్రీ, 10 లక్షల పెంపు అమలు చేస్తుంది. తాజాగా చదువుకునే అమ్మాయిలకు స్కూటీలు అందించే స్కీమ్ను ప్రవేశపెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి.